డెడ్పూల్ అండ్ వోల్వరిన్ ఇంగ్లీష్ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 8 నిమిషాలు. యాక్షన్, అడ్వెంచర్, కామెడీ. అడల్ట్ సర్టిఫికేట్. 26th జూలై 2024న ఈ సినిమా విడుదలైంది. 3Dలో, తర్వాత ఐమాక్స్, 2D, MX, 4D అన్ని రకాల ఫార్మాట్స్లో ఈ సినిమా విడుదలైంది. వోల్వరిన్ ఈజ్ రికవరింగ్ ఫ్రమ్ హిజ్ ఇంజురీస్ వెన్ హీ మీట్స్ ది లౌడ్ మౌత్ డెడ్పూల్. ద టీమ్ అప్ టు డిఫీట్ ఏ కామన్ ఎనిమీ. ఆ కామన్ ఎనిమీ ఒక ఆడామె, గుండుతో ఉంటుంది లేడీ. చాలా అద్భుతంగా చేసింది ఆమె, పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే డెడ్పూల్, వోల్వరిన్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ముఖమంతా గాయాలతో ఉంటుంది ఇతను. సో రయాన్ రెయినాల్డ్స్ డెడ్పూల్గా, వేడ్ విల్సన్గా యాక్ట్ చేసిన ఈ సినిమాలో హగ్ జాక్మ్యాన్, లోగన్ వోల్వరిన్గా యాక్ట్ చేయడం జరిగింది. అట్లాగే మొరినా బకారిన్ వెనిసా కరెల్గా, మాథెవ్ మెక్ఫడిన్ పారాడాక్స్గా, క్యారన్ సోనీ డోపిండర్గా, లెస్లీ ఉగమ్స్ బ్లైండ్ ఆల్గా, రాబ్ డెనానీ పీటర్గా, బ్రియానా హెడ్బెండర్, ఎలీనా పిమిస్టర్ నిగాసానిక్గా యాక్ట్ చేసిన ఈ సినిమాకి షాన్ లేరీ డైరెక్టర్, రైటర్ అండ్ ప్రొడ్యూసర్ కాగా, ఇంకొక ప్రొడ్యూసర్ కమ్ రైటర్ రియాన్ రెయినాల్డ్స్ కాగా, మరొక ప్రొడ్యూసర్ కేవిన్ ఫెల్జీ, మరొక రైటర్ పాల్ వర్నిక్, ఇంకొక రైటర్ రేట్ రీసీ, జార్జ్ రిచ్మండ్ సినిమాటోగ్రఫీ చేసినటువంటి ఈ సినిమాలో VFX చాలా బాగున్నాయి. ముఖ్యంగా గుండు లేడీ, మనం ఇక్కడ మనిషి కనబడతారు కదా, ఈ మనిషి ముక్కులోకి ఇందులోంచి దూర్చేస్తుంది. ముందు నుదిట్లో వేలు లోపల పెట్టేస్తుంది. ఇది యోనిలాగా ఓపెన్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. ఈ లోపలికి అలా చెయ్యి లోపలికి చూపించిన తర్వాత ముక్కులోంచి కంటిలోంచి కూడా వేళ్ళు వచ్చేటువంటి VFX ఔరా అనిపిస్తుంది ఆ VFX చూస్తుంటే. సో కథని కంట్రోల్ చేయడానికి ఆమె ఆ VFX తోటి ఇట్లా వేళ్ళని లోపలికి, ఈ మనిషి వేళ్ళు ఈ ముఖంలోంచి వస్తాయి. సో ఇంకోటేమో తలకాయనేమో ఓన్లీ పుర్రే బయట మాట్లాడుతూ బయటకు వెళ్తూ ఉంటుంది. సో ఫైట్స్ చాలా విచిత్రంగా కంపోజ్ చేశారు. డెడ్పూల్, వోల్వరిన్ ఇద్దరు కలిసి ఒక లోకం నుంచి ఇంకో లోకంలోకి వెళ్ళినప్పుడు అక్కడ గుండుతో ఉన్నటువంటి ఒక లేడీ, ఆమె అన్న వీళ్ళకి తెలుసు అని చెప్పినప్పుడు ఆమె లొంగుతుంది. అప్పుడు వీళ్ళకి మళ్ళీ ఆ లోకం నుంచి ఇంకో లోకం వెళ్ళడానికి ఒక అగ్గివంతం లాంటి ఒక రౌండ్ సర్కిల్ను ఏర్పరుస్తుంది, ఒక వృత్తాన్ని ఏర్పరుస్తుంది. ఆ వృత్తంలోకి దుంకి వాళ్ళు కారు మీద పడితే కారు డ్యామేజ్ అయ్యే సీన్ అద్భుతంగా తీశారు. మొత్తం పరేలు అయిపోతుంది కారు. సో ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకుండా నీట్గా తీసిన ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ కేవలం ఈ జుగుప్స దిక్కేలు ఇచ్చుంటారు అంతే, ఇంకెక్కడ కూడా లేదు. ఆ తర్వాత బాడీస్ అన్నీ కవర్ చేసుకొని డెడ్పూల్ లాంటి వేషం వేసుకొని లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ జరుగుతుంది. సో ముందు సీన్ ఏంటంటే, ఫస్ట్ తను డెడ్పూల్ ప్రయాణం ఏ రకంగా ఉంటుంది, వోల్వరిన్ ఏ రకంగా వీళ్ళిద్దరు కలుసుకుంటారు, వీళ్ళిద్దరు కలిసి తమకి సమానమైనటువంటి శత్రువు, ఇద్దరికి కూడా శత్రువు అయినటువంటి ఆ లేడీ దాంతో ఫైట్ ఎలా చేస్తారు, ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఈ VFX ఏ రకంగా VFXలో మనకు కన్నుల పండుగ జరుగుతుంది అనేది డెడ్పూల్, వోల్వరిన్ అనేటువంటి ఇంగ్లీష్ 3D సినిమా చూపర్లను ఆకట్టుకునే విధంగా సాగుతుంది. అయితే 15th ఆగస్టుకు వచ్చినటువంటి 8-9 సినిమాల వెలువలో ఇప్పుడు మల్టీప్లెక్స్ జరిగిపోతుంది. కానీ ఈ సినిమా మంచి 26 జూలైకి రిలీజ్ అయిన ఈ సినిమా ఇంకా ఆగస్టు 14 దాకా మనకు ఉందంటే ఆ సినిమాలో ఉన్న పట్టుతో అర్థం చేసుకోవచ్చు. ఈ 14 రోజులు ఇవి, వారం రోజులు దాదాపు 3 వారాలు నిలబడింది. ఇంకా నిలబడేటువంటి అవకాశాలు ఉన్నా కూడా ఒక్కసారిగా ఆగస్టు సినిమాల వెలువకు కొంచెం థియేటర్ నుంచి పక్కకి వెళ్తున్నా కూడా డెడ్పూల్ మంచి సినిమా. ఈ సినిమాకి గ్రాండ్గా మనము రివ్యూ ఇవ్వచ్చు, ఎందుకంటే ఈ సినిమాలో VFX చాలా బాగుంది. ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి రివ్యూ 3.75/5. ఎందుకంటే సినిమాలో ఆద్యంతం మనకు అలరించే అంశాలు చాలా ఉన్నాయి. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ ముఖ్యంగా కట్టిపడేస్తుంది. సెకండ్ హాఫ్ చాలా అద్భుతమైన విజువల్స్. ఆమె గుండు లేడీ శక్తిని ఇట్లా ఆస్వాదిస్తుంటుంది. 2 చేతులు ఇలా చాపుతుంది, ఇలా చాపితే ఈ చేతులకి మొత్తం శక్తి వస్తుంది. ఆ తర్వాత ఇలా ముఖంలోకి ఏళ్ళు దూర్చేసి క్రూరత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఆ తర్వాత ఆమె 2 చేతులతో శక్తి తీసుకుంటే ఈ ఇద్దరు, ఒక అతన్ని డెడ్పూల్, వోల్వరిన్ ఒక ఆయన లోపలేసేసి ఇంకొక ఆయన వస్తే వాళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరి శక్తి నుంచి ఆమె శక్తి లాగేస్తారు. ఆ పర్సంటేజ్ గ్రాఫ్ అలా ముందుకెళ్తూ వెనక్కెళ్తూ మొత్తానికి వీళ్ళిద్దరు సక్సెస్ అవుతారు. సో ఆమె ఈ లోకం నుంచి వీళ్ళని వేరే లోకం ప్రవేశించేస్తే అక్కడ వేరే లోకంలో, అంటే మనకు ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ లండన్ ఆ ప్రాంతాలు అవి చూపిస్తూ అక్కడ నగరంలో ఏం జరిగిందని స్టార్టింగ్ ముందు అసలు దీనికి లీడ్ అనేది తీసుకొని ఈ డెడ్పూల్ యొక్క అంశం ఏంది అంటే వాళ్ళ కోరిక ఏంటి,
వల్వరిన్ అని కోరిక ఏంటి అనేటువంటిది చూపిస్తూ ఆ తర్వాత ఇంకొక దానికి వెళ్ళినప్పుడు ఇంకొక అతను అక్కడ ఆ తర్వాత ఆ లేడీ గుండు హావభావాలు కానీ నటన కానీ ఆమె ఫిజిక్ కానీ చాలా చక్కగా సరిపోయి ఆ పాత్రకు ఆమె ఒదిగిపోయింది. అట్లాగే డ్రెస్సులు వేసుకున్నటువంటి విధానం వీళ్ళు వల్వరిన్కు డ్రెస్ కానీ తర్వాత ఈ డెడ్పూల్ డ్రెస్సులు కానీ చాలా బాగుంటాయి. ఫైట్స్ కంపోజింగ్ చాలా బాగుంది, విఎఫ్ఎక్స్ చాలా బాగుంది, హై టెక్నికల్ వాల్యూస్తో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఆద్యంతం కూడా యాక్షన్ ఓరియంటెడ్ పీరియడ్లను చాలా అలరిస్తున్న అడల్ట్ సర్టిఫికెట్ సినిమా. సో ఎంతసేపు ఆ నిడివి ఉందో అంతసేపు మనల్ని కదలనీయకుండా ఆ సినిమాలో లీనమయ్యేలాగా చేసే విధంగా ఈ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ సినిమా ఉంటుంది. సో డెడ్పూల్ అనే టైటిల్కి తగ్గట్టుగానే సినిమా ఆద్యంతం కూడా రియాన్ రెనాల్డ్స్, హగ్ జాక్మెన్లు ఇద్దరు కూడా డెడ్పూల్ వోల్వరిన్ పాత్రలో వాళ్ళు రాణించినటువంటి విధానం మనల్ని ఆకర్షిస్తుంది. 2 గంటల 8 నిమిషాలకు ఎక్కడ కూడా మనకి ఇంత బోర్ కొట్టకుండా డెడ్పూల్ సాగుతుందంటే ఆ తీసిన విధానం, ఇందాకే చెప్పినట్టుగా గుండు లేడీ చేసినటువంటి పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా గుండు లేడీ యాక్ట్ చేయడం జరిగింది. ఆ గుండుకు ఇట్లా నరాలు తేలినట్టుగా చూపించి మొరెనా బేకర్స్, వెనిసా కార్లెస్గా చేసినటువంటి ఆ పాత్ర అద్భుతంగా ఉంటుంది. అట్లాగే బ్రియానా హ్యాడ్మెండ్ కూడా నెగసోనిక్గా ఈమె యాక్చువల్లీ గుండు పాత్ర చేసిన ఆమె పేరు బ్రియానా హెల్డిమండి. ఎల్లీ పిమిస్టరు, నెగాసోనిక్ 2 అంటే సోనిక్ అంటే మనకు తెలుసు కదా, సూపర్ సోనిక్ అంటాము. అట్లా సోనిక్ అంటే ఆ రేస్ మీద ఉండేటువంటి ఆ శక్తిని లాక్కొని ఆ శక్తితో పోరేటువంటి ఒక అద్భుతమైన శక్తి ఈమెకు ఉంటుంది. వీళ్ళిద్దరు ఫైట్స్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. అందరు ముగ్గురు శక్తివంతులు కాబట్టి ఎక్స్మెన్ లాగా వీళ్ళు వచ్చేసి ఒకరికొకరు పోటీ పడుతూ ఆ ఫైట్ చేసే విధానం మనల్ని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా డెడ్పూల్, ఆ తర్వాత ఈ వోల్వరిన్, ఆ తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పిన ఈ లేడీ గుండు బాస్, ఈ ముగ్గురు కాంబినేషన్లో ఫైట్స్ ఏదైతే ఉంటాయో చాలా అద్భుతంగా ఉంటాయి. సో కంపోజింగ్ అంతా యాక్షన్ సినిమా కాబట్టి ఆ ఫైట్స్ ఓరియంటేషను దానికోసం ఒక వేరే లోకాన్ని సృష్టించి ఆ వేరే లోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ రకంగా పోరాడారు, ఏ రకంగా ఇది చేశారు అనేది ముఖ్యంగా పిల్లలు కూడా అలరించే విధంగా అడల్ట్ సర్టిఫికేట్ అయినా కూడా పిల్లలు అలరించే అంశాలు చాలా ఉన్నాయి. సెక్స్, వైలెన్స్ ఏం లేకపోయినా వైలెన్స్ కొంచెం అంటే ముఖంలోకి ఏళ్ళు దూరించే దానికే అడల్ట్ సర్టిఫికేట్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ కూడా స్కిన్ షో లేదు సినిమాలో ఎక్కడ కూడా. సో అవకాశం ఉండి కూడా ఎక్కడ పెట్టలేదు. సో చాలా జాగ్రత్తగా తీశారు డెడ్పూల్ వోల్వరిన్ని. సో ఇవి గత సీక్వెల్స్కున్న రాబోయే సినిమాలకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ భాగంకి అన్నట్టుగా పెట్టారు కాబట్టి డెడ్పూల్ సినిమా కన్ఫ్యూజన్కి ఎక్కడ కూడా తావివ్వదు. మనకు ముఖ్యంగా ఈ పర్ఫార్మెన్స్ ఏదైతే హీరో పర్ఫార్మెన్స్లు ఇద్దరు ఉన్నాయో, ఆ డెడ్పూల్ పాత్ర చేసిన అతను కానీ వోల్వరిన్ పాత్ర చేసిన అతను కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్లు మనకు ఆకట్టుకునే విధంగా సాగి మనని సినిమాని ఆద్యంతం చూసే విధంగా చేయడంలో వాళ్ళ నటన కూడా సహకరించింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ముఖ్యంగా రియాన్ రెనాల్డ్స్, హగ్ జాక్మెన్ పర్ఫార్మెన్సు, అట్లాగే డైరెక్షన్ షాన్ లేరీ యొక్క డైరెక్షను, ప్రొడక్షన్ వాల్యూస్, రైటింగు, ఈ విలువలు ఇంకా మిగతా ఇద్దరు రైటర్స్ కూడా వర్క్ చేశారు కాబట్టి వాళ్ళందరి ప్రతిభా పాటవాల్ని మనం చక్కగా చూపించే విధంగా ఒక యాక్షన్ ఓరియంటెడ్ సినిమాని ఇష్టపడే వాళ్ళకైతే పండుగలాగా కనిపించేటువంటి డెడ్పూల్ అండ్ వోల్వరిన్ సినిమా హ్యాట్స్ ఆఫ్. సో ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్, ఈ విఎఫ్ఎక్స్ ఎక్కువ నచ్చింది కాబట్టి ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.